అందరికీ నమస్కారం అండి. నేను అవిసె గింజల కారప్పొడి తయారు చేశాను. దానికి కావలసినవి అవిసె గింజలు 100 గ్రాములు, మినప్పప్పు ఒక 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మెంతులు కొన్ని, మిరియాలు కొన్ని, కరివేపాకు 1 గుప్పెడు, ఎండుమిర్చి ఒక 15 ఎండుమిర్చి పడతాయండి, ఇంగువ, కొంచెం చింతపండు, ఇవన్నీ వేసి పొయ్యి మీద కళాయి పెట్టి ముందు మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు తర్వాత ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ అయినా సరిపోతుంది, ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. మెంతులు తర్వాత మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకుంటుంటే చాలా మంచి వాసన వస్తుందండి. కరివేపాకు వేస్తుంటే కూడా చాలా మంచిది ఒంటికి. తర్వాత అవిసె గింజలు వేసుకోవాలి. ఇవన్నీ వేగుతుంటే కూడా చాలా చిటచిట అని శబ్దం వస్తుంది, చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎండుమిర్చి కూడా అట్లా మధ్యలో వేసుకుంటే నల్లగా మాడకుండా ఉంటుంది, కారం బాగుంటుంది. ఇవన్నీ వేయించుకుంటుంటే కూడా చాలా అవిసె గింజలు చిటచిట అని శబ్దం రావాలి, వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేయించుకోవాలి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది, పిల్లలు తింటే కూడా. ఉప్పు కూడా నేను వేసి వేయించుతున్నానండి. ఉప్పు కూడా కొంచెం తడిగా ఉంటుంది కదా, వేయించితే బాగుంటుందని వేయించుతున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేస్తే కొంచెం అది కూడా వేగుతుంది, మంచిగా పొడి అవుతుంది. కొంచెం గట్టిగా కరకరమని వేగితే అది కూడా పొడి అవుతుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 వేసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అట్లా సిమ్లోనే పెట్టి వేయించుకున్నా అండి. లాస్ట్కి ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తే కూడా చాలా మంచి వాసన వస్తుంది. ఇంగువ కూడా తింటే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. కారప్పొడి కూడా చాలా కారం ఏమి ఉండదండి, తక్కువ కారం వేసుకుంటాం కదా, పిల్లలు కూడా మంచిగా తింటారు, ఇడ్లీలోకి తింటారండి. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది.